అత్తమ్మ అని చెప్పేసి సింధూర ఏడ్చుకుంటూ చంచలమ్మ దగ్గరికి వచ్చేసరికి, నీకు చంటికి ఎప్పటికీ నేను ఉంటున్న వరకు ఏమీ జరగదు అని చెప్పేసి అనేసరికి సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకి చంటి నా కళ్ళ ముందు నిన్ను మా ఇంట్లో నా కళ్ళ ముందు నీ మెడలో తాళి కడతాడు. ఇది నేను తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది. నేనున్నంత వరకు నిన్ను చంటిని ఎవ్వరూ వేరు చేయలేరు. మీ ఇద్దరికి ఏమీ జరగకుండా, నీ మంగళ్యానికి ఎటువంటి ఆపద జరగకుండా నేనున్నాను కదా చూసుకోవడానికి అని చెప్పేసి సింధూరతో చంచలమ్మ అంటూ ఉంటుంది. అలా అనగానే కేశవి అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న భగవతి వీళ్ళందరూ అయితే ఏంటో అని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటారు. ఇక నేను చెప్పిన మాటకి మీరు మీ ఆయన కొడతాడా లేదో అడుగు అని చెప్పేసి చంచలమ్మ అయితే చంటిని అడుగుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ తీసుకునే నిర్ణయానికి సింధూర అయితే కొంచెం బాధలో నుంచి కుదుట పడుతూ ఉంటుంది. ఇక సింధూర కోసం అయితే చంచలమ్మ అందరి దగ్గరికి వెళ్ళి దోసెడ పడుతూ ఉంటుంది నల్లపూసలు బియ్యాన్ని. అలా నల్లపూసలు బియ్యాన్ని దోసెడ పడుతూ ఉంటే సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక బయట వాళ్ళైతే నిజంగా సింధూర కోసం చంచలమ్మ ఎంతటికైనా ఎక్కడికైనా వెళ్తుంది, ఏమైనా చేస్తుంది. నిజంగా ఇటువంటి అత్త దొరకడం సింధూర అదృష్టం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే అందరి దగ్గరికి వెళ్ళి నల్లపూసలు బియ్యాన్ని అయితే తీసుకుంటూ ఉంటుంది సింధూర కోసం. అలా తీసుకొని అందరి దగ్గర సేకరిస్తూ ఉంటుంది. ఇక నివేదతో పాటు ముత్తైదువులు అందరితో చంచలమ్మ అయితే నల్లపూసలకి అందరి దగ్గర అడగడానికైతే వెళ్తూ ఉంటుంది.